వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. సత్తుపల్లిలో తమవి కార్పొరేట్ స్కూల్స్ అని చెప్పుకునేవారు విజయవాడ, గుడివాడ తదితర ప్రాంతాల్లో 10వ తరగతి చదువుతున్న మెరిట్ విద్యార్థులను తీసుకువచ్చి 10వ తరగతి పరీక్ష రాయించి ఆ ర్యాంకులు, ఆ మార్కులు తమ గొప్పగా ప్రచారం చేసుకుంటూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని గురువారం ట్రస్మా ఆధ్వర్యంలో యాజమాన్యాలు, ఉపాధ్యాయులు సత్తుపల్లి ఎంఈఓ రాజేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ గుర్తింపు లేని శ్రీ చైతన్య స్కూల్ పేరిట అడ్మిషన్లు తీసుకుంటూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని వినతిపత్రం అందజేశారు. కార్పొరేట్ పాఠశాలల వారు ఇతర బ్రాంచీలలో తమకు వచ్చిన 10వ తరగతి మార్కులు, ఇతర ఎంట్రన్స్ టెస్టుల మార్కులను స్థానిక బ్రాంచ్ పేరిట ముద్రించిన కరపత్రంలో ప్రచురించి అవి తమ గొప్పగా తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థులు వారి తల్లిదండ్రులను మోసగిస్తున్నారని ఆరోపించారు. ఎంఆర్పీ రేట్లు లేకుండా పుస్తకాలు, ఇతర మెటీరియల్ ముద్రించి నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా టాలెంట్ టెస్టులు, అడ్మిషన్ టెస్టులు నిర్వహిస్తూ విద్యార్థుల సామర్థ్యానికి మించిన పరీక్షలు పెడుతూ బదనాం చేస్తున్నారు. విద్యార్థులను క్లాసులో వదిలేసి ఉపాధ్యాయులను ఎండ, వాన, రాత్రి అని కరికరం చూపకుండా అడ్మిషన్ల కోసం ఇళ్ల వెంట తిప్పుతున్నారు. అడ్మిషన్లు తెస్తేనే ఉద్యోగం ఇస్తామని వేధిస్తున్నారు. ఈ అంశాలపై విచారించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంఈఓ రాజేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. బ్యాంకుల పేరుతో జరిగే మోసాలను కార్పొరేట్ మోసాలను అరికట్టాలి. కార్పొరేట్ మోసాలను అరికట్టాలి. గుర్తింపు లేని పాఠశాలను రద్దు చేయాలి. గుర్తింపు లేని పాఠశాలను రద్దు చేయాలి. చైతన్య నారాయణ కమ్మడంలో మేమేమి టికెట్ రాలేదు. ఆ సంస్థలు వస్తే మా దగ్గర పనిచేసే టీచర్స్ని మేము అమ్మడంతో వీళ్ళందరికీ వాడు చూడట్లేదని చూస్తున్నారు. మాకు తెలియదు కానీ పనికిరాని బిల్లింగ్ కూడా అద్దెలు పెంచారు. అద్దెలు అమాంతం పెరిగిపోయింది. 50,000 రూపాయలు అద్దెలు అక్కడ. కానీ ఫీజు ఆ రేషియోలో తల్లిదండ్రులు పెంచుకున్నారా అంటే 10,000 రూపాయలు 20,000 కట్టగలరు తప్పులు పేరెంట్స్. అది కనుక కార్పొరేట్ సొసైటీ నష్టం ఉంది. రెండోది మేము మా స్కూల్లో 800 మంది మాత్రమే పుస్తకాలు మేము పుస్తకంలో ఇస్తున్నాం. కానీ వాళ్ళ స్కూల్లో అనే పుస్తకాలకి ఎంఆర్పీ లేదు. ఎంఆర్పీ లేకుండా జిఎస్టీ రూల్స్ ప్రకారం కానీ సబ్బు కూడా అమ్మడానికి వీలేదు కదా. స్కూల్లో పుస్తకాలు మాట్లాడట్లు అమ్ముతున్నారండి. జిఎస్టీ రూల్స్ ప్రకారం ఎంఆర్పీ లేకుండా కూలీల ముందు కూడా అమ్మడానికి లేదు. సత్తుపల్లిలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థ పైన ట్రస్మా వారు, అదేవిధంగా ప్రైవేటు టీచర్స్ అసోసియేషను, ఈ రెండు సంఘాల వాళ్ళు వచ్చి పలు సమస్యల మీద మాకు మెమోరాండం సమర్పించడం అనేది జరిగింది. వీటి మీద అంశాల వారీగా డిఈఓ గారికి వివరిస్తాను. వారి యొక్క ఆదేశానుసారం తప్పకుండా వీటి మీద చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. నమస్కారం అండి. ఈరోజు సత్తుపల్లి ఎంఈఓ గారిని ట్రస్మా సత్తుపల్లి డివిజన్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున మరియు ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుల సంఘం తరఫున ఈరోజు ఎంఈఓ గారిని కలవడం జరిగిందండి. సత్తుపల్లిలో కార్పొరేట్ స్కూల్స్ చేస్తున్నటువంటి అంశాలని ఇవాళ ఎంఈఓ గారి దృష్టికి తీసుకొచ్చాం. వాటిలో దుర్మార్గమైంది, ప్రధానమైంది విజయవాడ, గుంటూరు, హైదరాబాద్లో చదువుకున్నటువంటి విద్యార్థుల్ని సత్తుపల్లిలో 10th క్లాస్ పరీక్షలు రాయించారనేటువంటిది ప్రధాన అంశం. దీని మీద దృష్టి పెట్టమని, దీని మీద విచారణ చేయమని, అట్టి విద్యార్థులు సత్తుపల్లిలో, గుడివాడలో చదివినా, హైదరాబాద్లో చదివినా, గుంటూరులో చదివి ఇక్కడ సత్తుపల్లి ఎగ్జామ్ రాసినటువంటి పిల్లలపైన చర్య తీసుకుని అట్టి విద్యార్థుల మెమోలు కూడా రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నాం. అది నేరం. ఎక్కడో చదివిన విద్యార్థికి ర్యాంకు కోసం ఇక్కడ కార్పొరేట్ స్కూల్స్ ఎగ్జామ్ రాయించాయి. అట్టి విద్యార్థులు పై చర్య తీసుకోవాలనేది ట్రస్మా తరఫున డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ గుర్తింపు లేకపోయినా గత 5 సంవత్సరాలుగా చైతన్య ఈ-టెక్నో స్కూల్ పేరుతోటి సత్తుపల్లిలో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఇప్పటికి 40-50 సార్లు డిఈఓ గారికి, కలెక్టర్ గారికి, మంత్రులకి మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా కనీసం వాళ్ళ స్కూల్ ముందున్నటువంటి చైతన్య ఫ్లెక్సీ కూడా వేయకలేదు. వేయకుండా మళ్ళీ పైపెచ్చు కరికులాలని పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఉన్న లోకల్ స్కూల్స్ కూడా
ఏదో కరికులం పెట్టుకోవచ్చు, తప్పు లేదనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఎక్కడా కూడా ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల్లో కరికులాలని కానీ ఎటువంటి ప్రభుత్వం యొక్క నిర్ణయాలు వ్యతిరేకించే విధంగా ఫ్లెక్సీలు పెట్టకూడదని రాయబడి ఉంది. అట్లనే ఎంఆర్పీ లేని పుస్తకాలు ఏ స్కూలు అమ్మకూడదని ఉన్నాయి. కాబట్టి వాటిపైన చర్య తీసుకోవాలని, ఇక్కడ సత్తుపల్లి ప్రాంతం చదువుతున్న విద్యార్థులకు అన్యాయం జరగకూడదని, తల్లిదండ్రులు మోసపోకూడదనే ఉద్దేశంతో ట్రస్మా సంఘ పెద్దలుగా, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలుగా, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులుగా ఈరోజు కార్యక్రమం తీసుకున్నామండి. టీచర్స్ని ఇంటికి సెలవులకు కూడా వెళ్ళనివ్వకుండా టార్గెట్ ఒక్కొక్క టీచర్ 8 అడ్మిషన్లు చేస్తేనే మీ జీతాలు ఇస్తాము లేదా మీకు ఉద్యోగాలు ఉంచుతామని టీచర్స్ని హెరాస్ చేస్తున్నారు. ఈ క్రమంలో టీచర్స్ అసోసియేషన్ నుంచి కూడా రేపు పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. అట్లనే అసలు తిరగడానికి రిజల్ట్ రాకముందే తిరగడానికి లేదండి. అలా తిరిగిన టీచర్స్ని కూడా అరెస్ట్ చేయమని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మీకు ఈ విషయాలన్నీ కూడా తెలియపరుస్తున్నారు. థ్యాంక్ యూ. ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు మరియు ప్రైవేట్ టీచర్స్ అందరం కలిసి ఎంఈఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్పొరేట్ యొక్క మోసాలని అరికట్టాలని చెప్పి. ఎందుకంటే విద్యార్థుల చేత టాలెంట్ టెస్టులు రాపించి మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పి వందల సంఖ్యలో విద్యార్థులను పిలిపించి విద్యార్థులందరినీ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. అదే నివేదికని ఎంఈఓ గారికి ఇవ్వడం కూడా జరిగింది. ఈ టాలెంట్ టెస్ట్ని రద్దు చేయాలి, ఎటువంటి టాలెంట్ టెస్టు కండక్ట్ చేయకూడదు. అదేవిధంగా వెహికల్ ఫీజులు ఇక్కడ వచ్చేసి 5 కిలోమీటర్ల పరిధిలో ప్రైవేట్ పాఠశాలలు ఒక 6,000 7,000కి తీసుకొని వస్తుంటే అదే కార్పొరేట్లో వచ్చేసి 16,000 17,000 చేస్తున్నారు. సో అధిక ఫీజులు వసూలు చేయటము. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది కూడా పేద విద్యార్థులు ఉన్నారు. వీళ్ళందరూ అత్యధిక ప్రతిభ కనపరిచారు. ఇంత ముందు రోజుల్లో కూడా స్టేట్ వైడ్గా ర్యాంకులు సాధించడం జరిగింది. ఇప్పుడు ఆ ర్యాంకుల కోసం కార్పొరేట్ వాళ్ళు ఎక్కడో చదువుతున్నటువంటి విద్యార్థుల్ని డబ్బులతో కొనుక్కొని ఇక్కడ ఈ స్కూల్స్లో రాస్తున్నారని చెప్పి ప్రచారం చేసి ఇక్కడ ర్యాంకులు వేస్తున్నారు. ఇటువంటి మోసాలను కూడా అరికట్టాలి. ఎక్కడ విద్యార్థి పరీక్ష రాస్తాడో, ఎక్కడైతే చదువుతాడో అక్కడ మాత్రమే ఆ ర్యాంకుల్ని ఇవ్వాలని చెప్పి ఎంఈఓ గారికి మరొకసారి విన్నవించడం జరిగింది. ఇటువంటి మోసాలను అనేది జరగకుండా చూడడానికి ఎంఈఓ గారిది, డిఈఓ గారికి మరొకసారి మీడియా తరపున విన్నవించుకుంటున్నాము.